హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనలోనే ఉన్న దైవత్వము ఈ టాపిక్ గురించి ఈరోజు చెప్పుకుందాము. మన జీవితం అంతా శాంతి, భక్తి, ఆనందము, దైవత్వము వీటన్నింటి కోసము బయట ప్రపంచంలో వెతుకుతూ ఉంటాము. ఎవరైనా చూపిస్తారేమో, ఏదైనా సంఘటన నా జీవితాన్ని మారుస్తుందేమో, లేకపోతే ఎక్కడికైనా వెళ్తే ప్రశాంతత దొరుకుతుందేమో అని ఆశిస్తూ ఉంటాము. కానీ నిజమేంటంటే మనం వెతుకుతున్న ఆ దివ్యత్వము మన లోపలే ఉంది. మన శ్వాసలో, మన హృదయ నిశ్శబ్దంలో, మన చైతన్యంలో ఆ దైవ వెలుగు నిత్యము ప్రకాశిస్తూనే ఉంది. మనం ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటాము. ధ్యానం బయటికి వెళ్ళిన మన దృష్టిని మళ్ళీ మన లోపలికి తిప్పే ఒక సున్నితమైన ప్రయాణం. మనలోనే ఉన్న దివ్యత్వాన్ని గుర్తు చేసే ఒక మృదువైన ఆహ్వానం. మనం మన లోపలికి చూసే క్షణమే ఆ దైవత్వం మనకి దర్శనమిస్తుంది. ఎందుకంటే మనం వెతుకుతున్న ఆ దైవము మన ఉనికే, మన శ్వాసే, మన చైతన్యమే. దీనికి సంబంధించిన ఒక కథని శంకరాచార్యుల వారు ఇలా చెప్తారు. ఒకరోజు భగవంతుడు శక్తి స్వరూపిణి అయిన జగన్మాతతో ఇలా మొరపెట్టుకున్నాడట. అమ్మా, ఈ భక్తులు నన్ను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనియట్లేదు. వాళ్ళ కోరికలు చిట్టా చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా, గాబరాగా ఉంది. పూర్వం నా భక్తులు ఎక్కువ మంది ఆయురారోగ్యాలు అడిగేవారు, కానీ ఇప్పుడు అలా కాదు. వాళ్ళ కోరికలన్నీ హైటెక్ లెవెల్లో ఉంటున్నాయి. నాకు అస్సలు విశ్రాంతి అనేదే కరువైపోయింది. కొన్నాళ్ళు ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని ఉంది అని బాధపడ్డాడట. అప్పుడు ఆ జగన్మాత, నాయనా, ఇంత చిన్న విషయానిక నువ్వు ఇంతగా బాధపడుతున్నావు? నువ్వు ఎంత దూరం వెళ్ళినా నీకు భద్రత లేదు. నీకు మంచి చోటు చూపిస్తాను. ఇంతకంటే నీకు సురక్షితమైన ప్రదేశం ఎక్కడా దొరకదు. అసలు నిన్నెవ్వరూ పట్టుకోలేరు. ఇది 100% నిజము అని నవ్విందంట అమ్మవారు. భగవంతుడు అమ్మవారి మాటలకి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బై, అమ్మా, ఆ చోటేదో నాకు తొందరగా చూపించు అన్నారట. నాయన, క్షణం కూడా ఆలస్యం చేయకుండా నువ్వు వెళ్ళి మానవుల హృదయంలో దాక్కో. ఆ మానవులు తమ హృదయాల్లో తప్ప అన్ని చోట్ల నీ గురించి వెతుకుతూనే ఉంటారు. అదే నీకు మంచి చోటు అని చెప్పిందంట. ఇది కథగా మనం చెప్పుకున్న 100% ఇది పచ్చి నిజం. మనం మనలోనే భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి మితిమీరిన కోరికలతో హుండీలో ఇంత పర్సెంట్ వేస్తాము, అంత పర్సెంట్ వేస్తాము అని లంచాలు చూపిస్తూ మనల్ని మనం మోసం చేసుకోవడమే కాకుండా ఆ భగవంతుడిని కూడా దూరం చేసుకుంటున్నాము. అందుకని భగవంతుడిని బయట వెతకడం మానేసి మనలో ఉన్న ఆ దైవత్వం గురించి మనం తెలుసుకుందాము. మనలో ఉన్న దైవత్వాన్ని తెలుసుకోకపోవడమే మన జీవితంలో ఉన్న చాలా సమస్యలకి మూలము. మరి మనకు ఒక ప్రశ్న వస్తుంది, మనమే దైవ స్వరూపం అంటే మనం ఎందుకు బయట వెతుకుతున్నాము అంటే, దైవ స్వరూపం అంటే ఏంటంటే అదేదో అద్భుతాలు చేయడం కాదు. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు సాయిబాబా గురించి చాలా చెప్పుకుంటాం కదా. మనం తాగుతున్న డేగిసాలో చేయి పెట్టి తిప్పారు, ఆయన చేతికి ఏమి కాలలేదు, ఇలాంటి మహిమల గురించి చెప్పుకుంటాము. లేకపోతే సత్యసాయిబాబా గాలిలోంచి ఏయో విభూతి తీసి ఇచ్చారు అందరికీ అని ఇలాంటి మహిమలు కనిపించాయి అనుకోండి, వాటి గురించే చెప్పుకుంటాము. కానీ వాళ్ళు ఏదైతే ఎలా జీవించారో, ఎలా ఎందుకు భగవంతులయ్యారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో దాన్ని గుర్తించం. ఎంతసేపు ఆ మహిమల్ని చూసి అదే భగవంతుడు అనుకుంటున్నాం మనము. కానీ వాళ్ళు ఎలా జీవించారు అనే దాన్ని గుర్తించట్లేదు. మనం కూడా అలా జీవిస్తే మనం కూడా ఆ భగవంతులు అవుతాము అనే విషయాన్ని మర్చిపోతున్నాము. అంటే మనలో ఉన్న జీవశక్తి, అవగాహన, సాక్షిభావము ఇవన్నీ అవే దైవత్వం అంటే. మన శాస్త్రాలు కూడా అవే చెప్తున్నాయి. ఏంటంటే అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి, నేనే బ్రహ్మని, నాలోనే ఉంది ఆ దైవస్వరూపం, నేనే దైవాన్ని అన్నట్టు. అలాగే తత్వమసి, నువ్వే బ్రహ్మవి, నేను దైవాన్ని అయినప్పుడు నువ్వు కూడా దైవమే కదా. అలా అందరిలోనూ దైవాన్ని చూడమని ఆ శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. నువ్వే దైవం, ఎవరో బయట ఎవరో లేరు అని. కానీ మనం ఏంటంటే ఎంతసేపు ఎదురుగా వెతుకుతున్నాం, ఎక్కడో ఆ ఫోటోల దగ్గరికి వెళ్ళి వాళ్ళనే వెతుకుతున్నాం, అందులో వెతుకుతున్నాం బయటికి వెళ్ళి. మనమే దైవము అనే విషయాన్ని మనం మర్చిపోయాం పూర్తిగా. మర్చిపోయి ఆ బయటే వెతుకుతూ ఉన్నాం రోజును. దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. మనం టీవీ దగ్గరికి వెళ్ళామనుకోండి, అందులో కనిపిస్తున్న చిత్రాలన్నింటిని పట్టుకోవాలని చూసామనుకోండి, ఏం జరుగుతుంది? అందులో ఏవో బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి కదా, సీరియల్స్ వస్తాయి, సినిమాలు వస్తూ ఉంటాయి కదా. టీవీ దగ్గరికి వెళ్ళి వాటిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే పట్టుకోగలుగుతామా మనము? కేవలం ఆ తెరను మాత్రమే తాకగలుగుతాము. ఎందుకు అంటే అందులో ఉన్న ఆ చిత్రాలు ఏవైతే మనుషులు కనిపిస్తూ ఉంటారో అవన్నీ మనం ఊహించినట్లు నిజం కాదు. మన విషయంలో కూడా అంతే. మనం చూసే ప్రతిదీ, కనిపించే ప్రతి రూపము, ఏదైతే చూస్తామో మనం బయట వస్తువు రూపంలో కానీ, మనుషులు కానీ, జంతువులు, చెట్లు ఏవైనా కూడా అవన్నీ ఒక మిథ్య అంతే. ఈ చిత్రాల వెనుక ఉన్న ఏకైక నిజం ఏంటంటే చైతన్యం. మన అందరిలో ఉన్నది కూడా ఆ చైతన్యం ఒక్కటే. ఇవన్నీ ఆ చైతన్యం అనే తెర మీద కనిపిస్తున్న చిత్రాలంతే మనం చూసే ప్రతిదీ కూడా. మీరు, నేను, కుర్చీలు, సోఫాలు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, ప్రకృతి, ఇంక మొత్తం ఏది చూస్తున్నా సరే అన్నీ కూడా ఆ చైతన్య స్వరూపాలు అంతే. కేవలం చిత్రాలు, దృశ్యాలు, కనిపించే భ్రమలు, దాన్ని మనం మాయ అంటాం కదా. ఆ మాయ మనల్ని కమ్మేస్తుంది. నిజానికి మనము చైతన్య స్వరూపులం, అందరిలోనూ ఉన్నది ఆ చైతన్యమే. కానీ మాయ వల్ల మనల్ని మనం చూసుకోలేకపోతున్నాము. అందుకే
మనం ఏమనుకుంటున్నామంటే ఈ దేహమే నేను, నేను ఈ చేస్తున్నదన్నీ నేనే ఇలా అనుకుంటే ఫీల్ అవుతున్నాం మనం అలాగా. మళ్ళీ సినిమా తెర అనే ఉదాహరణ తీసుకుందాము. మనం సినిమాలో ఎంతగా లీనమైపోతామంటే, ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి, దానిలో ఎలా లీనమైపోతాము, ఆ సినిమాలో ఉన్న భావోద్వేగాలను మనమే అనుభవించడం మొదలు పెడతాము. ఎవరో అక్కడ ఒక హీరో ఒక చాలా క్రిటికల్ కండిషన్లో చూస్తున్నాం అనుకోండి, మనం చాలా మంచి వ్యక్తి చాలా ఇబ్బందులు పడుతున్నాడు, బాధపడుతున్నారు అనుకోండి, వెంటనే ఆ బాధను మనం ఫీల్ అయిపోతాము. ఒక విలన్ వస్తున్నాడు, చాలా దారుణంగా ఏదో దారుణమైన పని చేయడానికి వస్తున్నాడు, ఏం చేస్తాడా ఈ విలను అని భయపడుతూ ఉంటాం. అంటే ఆ ఎమోషన్స్ అన్ని మనం ఇక్కడ ఫీల్ అవుతూ ఉంటాము. అక్కడ ఒక తెర ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోతాము. ఆ తెర మాత్రం ఎప్పుడు నిరంతరం ఉండే సత్యం అది. ఆ తెర ఒక్కటే, ఎందుకంటే సినిమాలు ఎన్నో వస్తూ ఉంటాయి, ఎన్నో మారిపోతూ ఉంటాయి ఆ పైన కనిపించే బొమ్మలన్నీ. కానీ మనం ఏంటంటే ఆ సినిమాలో మునిగిపోయి ఉంటాము, ఆ తెర ఉంది వెనకాలనే విషయం మనకు గుర్తుండదు. ఆ సినిమా గురించి ఎన్ని విషయాలైనా చెప్తాం మనం, ఆ సినిమా ఇలా ఉంది అలా ఉంది, వెనకాల ఫైట్స్ ఎలా ఉన్నాయి, కొరియోగ్రఫీ ఇలా ఉంది, డైరెక్షన్ ఇలా ఉంది, స్క్రీన్ ప్లే ఇలా ఉందని మనం చెప్తూ ఉంటాము. కానీ ఆ తెర గురించి మనం ఎప్పుడూ మాట్లాడుకోము. సినిమా అయిపోయినప్పుడు మాత్రమే మనకి అక్కడ ఒక తెర ఉంది అనేది గమనిస్తాము. అప్పుడు కూడా ఏంటంటే మనం దాని మీద పెద్దగా దృష్టి పెట్టం, సినిమా అయిపోగానే ఎండ్ కార్డ్ పడిపోగానే బయటకు వచ్చేద్దాం అనే ఆలోచనతోనే ఉంటాం. కానీ ఆ తెరను చూడాలనుకోం కదా, ఇంటికి వచ్చేస్తాం అంతే. కానీ ఆ తెర కనుక లేకపోతే సినిమాయే లేదు. అలాగే మనలో కూడా ఈ చైతన్యం అనేది లేకపోతే ఈ రూపాలు చిత్రాలు ఏమీ ఉండవు. చైతన్యం అనేది సత్యము, ఆ చిత్రాలు అసత్యము. ఈ చిత్రాలు అంటే మనం ఏవైతే చూస్తున్నామో నిరంతరము అవన్నీ మారుతూ వస్తూ పోతూ ఉంటాయి. కానీ మనలో ఉన్న ఆ చైతన్యం మాత్రం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుంది. అది ఒక శూన్యం లాంటిది. ఆకాశం ఎలా ఉంటుంది, ఖాళీగా ఉంది కదా, అలాంటి ఆకాశం లాంటిది మనం కూడా అదే. అహం బ్రహ్మాస్మి అని ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ మాటకు అర్థం కూడా అదే. నేను సంపూర్ణ ఎరుకను. అంటే మనం ఏంటంటే ఆ ఎరుకతో ఉండాలి మనం ఇక్కడ. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఎరుకతో లేకుండా నిరంతరము ఆ ఆలోచనలతో గడిపేస్తూ గతంలోనో భవిష్యత్తులోనో ఉంటూ మనలో ఉన్న ఆ చైతన్యాన్ని, నేను ఆ దైవాన్ని అనే విషయాన్ని మర్చిపోతున్నాము. మరి నాకెందుకు ఇవన్నీ అనిపిస్తున్నాయి అంటే, రోగం వచ్చినట్లు మనకి వస్తాయి కదా, అనారోగ్యాలు వస్తున్నాయి, ఎన్నో బాధలు వస్తున్నాయి, ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇవంతా కూడా ఏంటంటే మనం ఒక ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి వచ్చాం భూమి మీదకి. ఒక ఫిజికల్ ఎక్స్పీరియన్స్ నాకు కావాలంటే కొన్ని కర్మలు ఉంటాయి, పోయిన జన్మల్లో ఏదో చేసాము, ఎవరినో ఇబ్బంది పెట్టాము, వాడు చాలా ఇబ్బంది పడ్డాడు మన వల్ల, చాలా బాధకు గురయ్యాడు, ఆ బాధ ఎలా ఉంటుందో చూద్దాము అంటే అది ఒక కర్మలాగా తీసుకొచ్చాం మనం. అంటే మనకు కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు, అలా నువ్వు ఇబ్బంది పెడితే పక్కన వాళ్ళని బాధపడతారు వాళ్ళు, ఆ బాధ నువ్వు బాధపడ్డారని చెప్తే మనకు బాధ తెలియదు కాబట్టి నువ్వు కూడా అనుభవించు ఆ బాధని. అప్పుడు నీకు అర్థమవుతుంది ఇలా బాధ ఉంటుంది ఎవరినైనా బాధ పెడితే అని అని ఆ కర్మ రూపంలో తీసుకొస్తాము. లేకపోతే కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్లు ఏంటంటే, ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది, ఎవరో టూర్కి వెళ్ళి ఒక ఎక్స్పీరియన్స్ చెప్తారు, నేను ఇలా వెళ్ళాను టూర్కి, అక్కడ ఒక నేను కూడా ఇప్పుడు రైడింగ్ హార్స్ రైడింగ్ చేశాను, లేకపోతే ఇప్పుడు స్కై డైవింగ్ అలాంటివి ఏవో పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాను అని చెప్పారు అనుకోండి, ఓ నాకు కూడా చేయాలనిపిస్తుంది, నేను కూడా చేస్తాను అని మనం కూడా వెళ్ళాము. అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలని వెళ్ళి మనం కూడా ఏంటి ఇలా తెచ్చుకున్నాం మనం, నాకు పలానా ఎక్స్పీరియన్స్ కావాలి, ఈ ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను, ఫిజికల్గా ఉంటేనే మనం అలాంటి ఎక్స్పీరియన్స్లు పైలోకంలో ఉంటే చేయలేము. అందుకని నేను ఆ ఎక్స్పీరియన్స్ కోసాన్ని అనుభవించడానికి భూమి మీదకి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేంటి, నా జీవితం ఏంటి ఇలా ఉంది అని ఎలా అంటే భౌతికంగా బాగా చిక్కుకుపోతున్నాం, ఆ భౌతికత్వంలో చిక్కుకుపోతున్నాం మనము. నేను వచ్చింది ఇది అనుభవం చేయడానికే. మన జీవితంలో ఎవరైతే వ్యక్తి ఉన్నాడో, ఏదైతే పరిస్థితి ఉందో, ఏదైతే సంఘటన ఉందో, ఏదైతే అనారోగ్యాలు ఉన్నాయో, ఏవైతే భయాలు ఉన్నాయో వాటన్నింటినీ దాటడానికి తీసుకొచ్చాం మనం అన్నిటినీ. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మనం బయటకు చూసి భౌతిక ప్రపంచంలో చూసి ఆ భౌతికత్వంతో మమేకమైపోయి నేనే దైవత్వాన్ని అనే విషయాన్ని మర్చిపోయి ఇక్కడ ఊరికి నేను ఒక రోల్ చేయడానికి, ఇక్కడ ఒక డ్రామా ప్లే చేయడానికి వచ్చాను అనే విషయాన్ని మర్చిపోయి దీంట్లో కూరుకుపోయి నిరంతరము ఘర్షణలతో పక్కన వాళ్ళని తిట్టుకుంటూ, పక్కన వాళ్ళని విమర్శిస్తూ, మనల్ని మనం తిట్టుకుంటూ, నా జీవితం ఏంటి అని దేవుణ్ణి తిట్టుకుంటూ గడిపేస్తున్నాము. కానీ నేనే ఆ దైవాన్ని, నేనే ఆ చైతన్యాన్ని అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నాము. కానీ ఈరోజు మనం బయటకు వద్దాము, ఆ జ్ఞానంతో ఉండి మనలో ఉన్న దైవత్వాన్ని బయటకు తీసుకొద్దాము. మరి ప్రతిరోజు మనం ఎక్కడ వెతుకుతున్నాము దేవుణ్ణి, వెళ్ళి ఆ గుళ్ళో వెతుకుతున్నాము. అసలు గుడికి ఎందుకు వెళ్తున్నాము, ప్రతిదీ మన పెద్దలంతా ఏంటంటే ఇవన్నీ ఎందుకు పెట్టారు, ఒక సింబాలిక్గా చెప్పారు మనకి. ఏంటి అంటే గుడికి ఎందుకు వెళ్తున్నాం మనం ప్రతిరోజు అంటే, ఆ గుళ్ళో వెళ్ళగానే ఏం చేస్తున్నాం, గుడికి వెళ్ళగానే ఏం చేస్తాం మనం, చెప్పులు విప్పేస్తున్నాం. ఆ చెప్పులు విప్పడం అంటే ఏంటి, భౌతిక ప్రపంచ విషయాలు అంటే లౌకిక విషయాలన్నీ బయట వదిలిపెట్టేస్తున్నాను అని ఒక సింబాలిక్గా చెప్తున్నాం. అందుకని బయట వదిలేస్తున్నాం మనం చెప్పులు. చెప్పులు వదిలిపెట్టిన తర్వాత ఏం వెళ్తాం, లోపలికి వెళ్తాం కదా, లోపలికి వెళ్ళి కొబ్బరికాయని కొడుతున్నాము. కొబ్బరికాయ కొట్టడం అంటే ఏంటి,
మనలో ఉన్న అహంకారాన్ని పగలగొట్టేస్తున్నాము. పగలగొట్టేసేసరికి లోపల ఏమవుతుంది, తెల్లగా కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరి ఏంటంటే మనలో ఉన్న శుద్ధమైన మనస్సు. అంటే ఎప్పుడైతే అహంకారాన్ని పగలగొడతామో మనలో ఉన్న శుద్ధమైన మనస్సు బయటకు వస్తుంది. అలాగే ఆ నీరేంటి, ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తిని, ఈ మన శుద్ధమైన మనస్సుని అహంకారం కమ్మేస్తుంది. దాన్ని కొట్టి ఆ శుద్ధమైన మనస్సుతో, ఆ ప్రాణశక్తితో లోపలికి వెళ్తున్నాం, గుడి లోపలికి. వెళ్ళిన తర్వాత చుట్టూ 3 సార్లు తిరుగుతాము. అంటే ఫస్ట్ సారి తిరిగినప్పుడు నాలో ఎంత తమో గుణం ఉంది, ఆ తమో గుణాన్ని ఇక్కడ వదిలేస్తున్నాను. అంటే గుడి లోపలికి వెళ్ళాలి. గుడి లోపలికి వెళ్ళడం అంటే ఏంటి, మన లోపలికి మనం ప్రయాణం చేయడం. చేసే ముందు ఏం చేస్తున్నాము, ముందు చెప్పులు విప్పినప్పుడేమో బాహ్య విషయాలన్నీ బయట వదిలేసాము, అహంకారాన్ని తొలగించేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, తమో గుణం ఉంది మన లోపల, ఆ తమో గుణాన్ని వదిలించేసుకుంటున్నాం. ఒక్కసారి గుడి చుట్టూ తిరిగి రెండోసారి గుడి చుట్టూ తిరుగుతున్నాము. అప్పుడు ఏం చేస్తున్నాము, నాలో రాజస గుణం ఉంది, నేనే, నాది అని ఆ గుణాన్ని వదిలించుకుంటున్నాము. మూడోసారి సత్వగుణాన్ని కూడా వదిలించేసుకుంటున్నాము. ఆ సత్వగుణాన్ని కూడా వదిలించుకుని శుద్ధ సాత్వికంతో లోపలికి వెళ్తున్నాము, ఆ గుడి లోపలికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత పుష్పాలు సమర్పిస్తున్నాం దేవుడికి. పుష్పాలు అంటే ఏంటి, మనలో ఉన్న కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఇవన్నీ దేవుడికి అర్పిస్తున్నాము. అర్పించిన తర్వాత గర్భగుడిలోకి, మన ఆత్మ దగ్గరికి ప్రవేశిస్తున్నాం మనము. అప్పుడే ఆత్మను చూడగలుగుతున్నాం. ఇవన్నీ ఎప్పుడైతే అర్పించేసామో, ఇవన్నిటిని మన లోపల నుంచి ఎప్పుడైతే తీసేసామో అప్పుడు చూడగలుగుతున్నాము. లోపలికి వెళ్ళి గుడి గంట కొడతాం కదా మనము. ఆ గంట కొట్టడం అంటే ఏంటంటే మన మనస్సు నిశ్శబ్దం కావడానికి, ఒకే శబ్దంలో లయం అవ్వడానికి. లోపల ఏదో కోలాహలం ఉంది మన లోపల. అంటే ఏంటి కోలాహలం అంటే ఏంటి, లోపల ఉండే కోలాహలాలు ఏంటి, సరికాని భావాలు, సరికాని ఆలోచనలు, ఇవన్నీ మన లోపల ఉన్నాయి కదా, అవే కదా మన లోపల ఉన్న ఆత్మను కప్పేస్తున్నాయి. వాటన్ని, ఆ కోలాహలం అంతా బయటికి వెళ్ళిపోయి ఒక్క శబ్దంలో మనసు అంతా కేంద్రీకృతం అవుతుంది. మన మనసు అంతా ఆ దైవం మీద కేంద్రీకృతం అవ్వాలి. మన లోపల ఉన్న కోలాహలాన్ని అంతా బయటికి నెట్టేస్తున్నాం ఆ గంట కొట్టి. అప్పుడు మన ఆత్మని చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే ఇవన్నీ తీసేసామో అప్పుడు మన లోపల ఉన్న ఆత్మని కళ్ళు మూసుకుని అప్పుడు చూడండి. అప్పుడు ఏం చేస్తున్నామో ఆ ప్రాణశక్తిని తీసుకుంటున్నాం మనము. తీసుకుని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రసాదం ఇస్తారు కదా మనకి. గుళ్ళోంచి బయటికి రాగానే మనకి ఏమిస్తారు అవి, తీర్థము ప్రసాదం ఇస్తారు కదా. అదేంటి అంటే అవన్నీ ఏంటంటే శుద్ధమైన జ్ఞానం. ఎప్పుడైతే మన ఆత్మను దర్శించామో మనకి ఏమొస్తుంది, అప్పుడు తీర్థం ఇస్తున్నారు, ప్రసాదం ఇస్తున్నారు, సొట్టగోపం పెడతారు. ఇవన్నీ ఏంటంటే నీ జీవితంలో అన్ని దొరుకుతాయని మన లోపలికి ఎప్పుడైతే మన ఆత్మను చూడగలుగుతున్నామో అప్పుడు శుద్ధమైన జ్ఞానంతో ఉంటాము. జ్ఞానం ఇస్తారు మనకి, తీర్థము ప్రసాదం ఇవన్నీ ఏంటంటే శుద్ధమైన జ్ఞానము, ఆశీర్వాదము. అది ప్రసాదం ఏంటి, నాకు లభించిన కృప. నేను లోపల ఆత్మను తెలుసుకున్నప్పుడు మనకి కృప లభిస్తుంది. అది మనం దేవుణ్ణి చూడడం అంటే అది. అలాగే బయటకు వస్తున్నాము, గుడి నుంచి బయటకు వచ్చేస్తున్నాం, అంతా అయిపోయింది, దేవుడిని దర్శించేసాము, ప్రసాదాన్ని, జ్ఞానాన్ని తీసుకున్నాము. బయటకు వచ్చి ఏం చేయాలి, ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోవడం అంటే ఏంటి, లోపల ఏదైతే ఆత్మ లోపలికి ప్రవేశించి ఇవన్నీ గుణాలన్నింటినీ తీసేసాం కదా, పనికి సరికాని భావాలు, ఆలోచనలన్నీ తీసేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏ జ్ఞానం అయితే మనం తీసుకున్నామో, ఎప్పుడైతే మన ఆత్మకి కనెక్ట్ అయ్యామో జ్ఞానం తీసుకున్నాం కదా, ఆ జ్ఞానాన్ని ఏం చేయాలి, బయటకు వచ్చిన తర్వాత మనం ఆచరించాలి, ఆ జ్ఞానంలో జీవించాలి. ఇది ఆ గుడికి వెళ్ళే సంకేతం. కానీ మనం ఏంటంటే ఇదే గుడికెళ్ళి నేను భగవంతుడు అంటే అక్కడే ఉన్నాడు, ఆ విగ్రహంలోనే మనం భగవంతుడిని చూసేస్తున్నాము. ఆ భగవంతుడు ఏం చెప్పాడు మనకి, ఒక రాముడు ఏం చెప్పాడు మనకి, రేపొద్దున్న పట్టాభిషేకం నీకు, నువ్వు రాజు అయిపోతావు అని అప్పటికప్పుడు పిలిచి, నువ్వు రాజువు కాదు, నువ్వు వెళ్ళిపో, అరణ్యవాసం చెయ్యి అని చెప్తే రాముడు ఏం చేశాడు, ఎవరినైనా తిట్టాడా? ఒక్కసారి రాముడు ఎదురు తిరిగితే కనుక మొత్తం ప్రజలంతా రాముడికి అండగా ఉండేవారంట. ఎందుకంటే రాముడు అంటే చాలా ఇష్టపడేవారంట అక్కడ ఉన్న ప్రజలంతా కూడా. ఎందుకంటే రాముడు అందరికి సాయం చేస్తూ అందరితో చాలా చక్కగా ఉండేవాడంట. అందుకని అందరూ వ్యతిరేకించారంట. ఆయన అరణ్యానికి వెళ్ళిపోవాలంటే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొద్దని అడిగారంట. ఒక్కసారి ఒక మాట, నేనే రాజునవుతాను అంటే ఖచ్చితంగా ఎవ్వరు వ్యతిరేకించేవాళ్ళు కాదు. కానీ రాముడు యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేసి ఎవరిని ఒక్క మాట కూడా నిందించలేదు. నన్ను ఎందుకు పంపేస్తున్నావు అనే మాట నోట్లోంచి రాలేదు ఆయనకి. ఆయన చక్కగా అడవులకు వెళ్ళిపోయాడు. ఆయన ఏం చూపించాడు మనకి, మీరు కూడా ఇలా ఉండండి, మీ జీవితంలో కూడా పరిస్థితులు ఇలా మారచ్చు, మారినప్పుడు ఇలా ఉండాలి, అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు దైవంగా మారతారు. 1000 Seeds of Joy లో సరస్వతి మాత చెప్తారు, మేమందరం కూడా మీ మార్గంలోంచే వెళ్ళాం పైకి. అంటే వాళ్ళు కూడా ఏంటి, ఇంకా పైకి వెళ్ళాలి వాళ్ళు కూడా. సరస్వతి మాత, మనం వీళ్ళందరినీ దేవుళ్ళుగా కొలుస్తున్నాం కదా, రాముడు, కృష్ణుడు, వీళ్ళందరినీ. వీళ్ళు కూడా ఇంకా పైకి వెళ్ళాల్సిన స్టేజ్ ఉంది. కానీ వాళ్ళు అక్కడి వరకు వెళ్ళారు. వాళ్ళు ఎలా వెళ్ళారంట, మనం ఎలాంటి మార్గంలో వెళ్ళామో మనం చూస్తున్నాం కదా. రాముడు గురించి, కృష్ణుడి గురించి, శివుడి గురించి ఎవరి స్టోరీస్ విన్నా వాళ్ళ జీవితాల్లో కూడా కష్టాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేశారు, ఆ కష్టాన్ని ఏడుస్తూ పోలేదు. వాళ్ళు చక్కగా యాక్సెప్ట్ చేసి దాన్ని దాటుకుని ముందుకెళ్ళారు. ఎలా వెళ్ళారు, ధర్మ మార్గంలో ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ప్రేమతత్వంతో ఉంటూ అలా ముందుకెళ్ళారు వాళ్ళు. అందుకే ఈ రోజు వాళ్ళు దేవుళ్ళుగా కొలుస్తున్నాం మనము.
మనం కూడా వాళ్ళు ఏం చూపించారు మనకి, మేము వెళ్ళిన బాటలో మీరు వెళ్ళండి, మనకు అది చెప్పారు. అది చెప్పి అందుకే రాముడు కృష్ణుడు స్టోరీస్ మనకు చెప్పారు. ఈ రోజు మనం ఏం చేస్తున్నాము, వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవట్లా మనం. ఇప్పుడు సాయిబాబా చెప్పారు మనకి ఎన్నో, సత్య సాయిబాబా అయితే అసలు నాన్ వెజ్ తినొద్దని చెప్తారు. అందరూ ఏం చెప్తారు, షిరిడి సాయిబాబా నాన్ వెజ్ తినేవారు కదా, ఆయన వండుతారని చెప్పారు కదా, నేను తినేస్తాను అంటారు. ఏంటది షిరిడి సాయిబాబా? అప్పుడులో ముస్లిమ్స్కి హిందూస్కి బాగా గొడవలు జరుగుతూ ఉండేవి. వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చిన అవతారం అది. అందుకని ఆయన ఇప్పుడు మాంసం తినలేదనుకోండి, ముస్లిమ్స్ ఏమనుకుంటారంటే ఇతను హిందూ గురువు, హిందూ దేవుడు అని. అలా అందుకని ఆయన మసీదులో ఉండేవారు కానీ హిందువులు చేసే పనులన్నీ చేసేవారు. అంటే ఆయన హిందువో ముస్లిమో ఎలా పుట్టారో ఏమీ తెలియదు. అక్కడ వచ్చిన ఆయన పర్పస్ ఏంటంటే ఇద్దరిని, హిందువులకి ముస్లిమ్స్కి ఉన్న ఆ భేదాభిప్రాయాలు తొలగిపోవడం కోసం వచ్చారు ఆయన. అందుకే ఆయనే మళ్ళీ అక్కడ నాన్ వెజ్ తిన్నారు కదా, అప్పుడు ఏం చేసేవారు, ఆయన తినగానే ఆయన లోపల ఉన్న అవన్నీ ప్రేగులన్నీ తీసుకుని ఎండబెట్టుకునేవారు. అది కూడా చెప్తారు మనకి ఎందుకు ఎండబెట్టుకునేవారు. అది అపరిశుద్ధ ఆహారము, అది తినకూడదు అని. ఆయన భగవంతుడు కాబట్టి తెలుసు కాబట్టి. కానీ ఆయన వచ్చిన అవతారానికి వాళ్ళకి చూపించడానికి, వాళ్ళని కలపడానికి మాత్రమే తిన్నారు. ఆ తిన్న వెంటనే ఏం చేశారు, ఆ లోపల మలినమైపోయినాయి. ఆ ప్రేగులన్నీ తీసుకుని చక్కగా కడుక్కుని ఆరబెట్టుకునేవారు. తర్వాత ఆయన మళ్ళీ సత్యసాయిబాబాగా మారి నాన్ వెజ్ తినొద్దు అని చెప్పారు. అంటే మనం ఎలాంటిది అంటే దైవంగా ఉండడానికి ఎవరిని హింసించకూడదు ఇక్కడ మనకి. ఎందుకు తినకూడదు అంటే ఆ హింసతో ఉండకూడదు, అప్పుడే మీరు దైవంగా మారతారు. సరస్వతి మాత అదే చెప్పారంట, మేము అందరము కూడా మీ బాటలోనే పయనించాము, మేము ఈ స్థాయికి చేరామంటే మీరు కూడా చేయవచ్చు, మీరు కూడా మేము అనుసరించిన మార్గాన్ని అనుసరించండి. ఎప్పుడైతే మీరు అలాంటి మార్గాన్ని అనుసరిస్తారో, ప్రేమతో ఉంటారో, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తారో, మీరు కూడా మాలాగా దైవాలుగా మారుతారు అని చెప్పారంటండి. ప్రతి ఒక్కళ్ళు అదే చెప్పారండి. అంటే ఇంకా వీరబ్రహ్మం గారు ఏం చెప్పారంటే, ఉత్తమోత్తమమ్ము ఉచ్ఛ్వాస నిశ్వాస పంక్తులరసి తాను బ్రహ్మమగుట ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయ్యా కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటే ఏం చేస్తున్నామండి, ఉచ్ఛ్వాస లోపలికి తీసుకునే గాలి, బయటకు వదిలే గాలి, శ్వాసను గమనించండి అని ధ్యానం చేస్తున్నాం కదా. అవి రెండు ఎక్కడున్నాయి, ఉచ్ఛ్వాస నిశ్వాస మన శరీరంలోనే ఉన్నాయి. మనం అక్కడికి చేరాలి అంటే మనం తరించే మార్గం అక్కడే ఉంది. అంటే ఆ శ్వాస ద్వారా ఎప్పుడైతే లోపలికి ప్రవేశిస్తామో, మనము మన ఆత్మను తెలుసుకుంటామో, అప్పుడు అక్కడే ఉంది. ఎవరున్నారు, ముసుగులోన శివుడు పొసిగి ఉన్నాడయ్యా. ఆ శివుడు ఎక్కడున్నాడంట, మన లోపలే దాగి ఉన్నాడు. ఆ శివుడిని వెలికి తీయండి మీరు అని ఆయన కూడా చెప్పారు. అంటే మన లోపలే ఉన్నాడు, మనం బయట వెతకడం కాదు, లోపలే ఉన్నాడు అని ప్రతి ఒక్కళ్ళు చెప్పింది అదేనండి. మనం ఎంతసేపు కాయపు టూపిరిలోనే గని ఉన్నది అన్నమయ్య చెప్పారు. అంటే ఏంటి, మీ ఊపిరిలోనే ఉన్నాడు దేవుడు, ఎక్కడో లేడు. గని ఎక్కడో వెతుకుతున్నాం, మనము ప్రతి చోట వెతుకుతున్నాం భగవంతుడు భగవంతుడు అని. లేకపోతే ఎవరినో పండితుల్ని, వీళ్ళు ఉంటారు కదా జ్యోతిష్కుల్ని, మా జీవితం ఎలా ఉంది, మా జీవితం ఎలా ఉంది ఒక్కసారి గమనించండి. మన మన జీవితం గురించి చెప్పడానికి జ్యోతిష్కుడు ఏం చెప్తాడండి? నిజంగా జ్యోతిష్కుడు అంత చెప్పేవాడైతే, మన జీవితాలు మారిపోయేటట్టయితే ఆయన జీవితం ఎందుకు మారలేదు? ఆయన గమనించండి, ఆయన జీవితం ఎలా ఉందో. మనం అందరం వెళ్ళి ఎవరో చెప్తారు ఈ దేశేసుకోండి, ఈ పూసల హారం, ఈ హారం వేసుకోండి, దండలు వేసుకోండి, లేకపోతే ఈ రాయి పెట్టుకోండి చెప్తారు. చెప్తే నిజంగానే మనం ఓ అది తీసేసుకుంటే, నేను అది వేసుకుంటే నా జీవితం మారిపోతుంది, నేను కోటీశ్వరుని అయిపోతాను. ఎవరి మీద ఆధారపడతారండి? మనలో ఉన్న భగవంతుడిని మర్చిపోతాం మనం. మనం ఏదో సమస్యలో ఇరుక్కున్నామంటే ఆ సమస్యలు నేను ఇక్కడ ఆ అనుభవం కోసం వచ్చాము అనే విషయాన్ని మర్చిపోయి ఆ సమస్యల్లో కూరుకుపోయి ఎవరినో తిట్టుకుంటూ, లేకపోతే ఎవరెవరి దగ్గరకో పరుగు పెడుతూ, ఏ దేవుణ్ణో పూజించేస్తూ, పూజలు చేయడం కాదు. మనము ఆ భగవంతుల్లో ఎప్పుడైతే జీవిస్తూ మొదలు పెడతామో, ఎలాంటి సమస్యలు అయితే ఉన్నాయో వాటన్నింటి నుంచి తేలిగ్గా బయటపడతామండి. అవన్నీ మనం తెచ్చుకున్నవే, మనకు కావాల్సినవే అని ఎప్పుడైతే ఆ జ్ఞానంతో ఉంటామో మనలో ఉన్న దైవాన్ని తెలుసుకోగలుగుతాము. ఇక్కడ ఒక శిల్పి అంటండి, ఒక గ్రామంలో ఆయన 2 రాళ్ళు అంటండి గ్రామానికి అడ్డుగా ఉన్నాయంట, చాలా పెద్ద పెద్ద రాళ్ళు. అయితే ఆ గ్రామస్తులు అందరూ అనుకున్నారంట, సరే ఎప్పుడు ఇక్కడ అడ్డుగా ఉంటున్నాయి కదా, ఒక దేవుడి విగ్రహాన్ని, ఒక గుడి కట్టుకుందాం మనము, ఒక దేవుడి విగ్రహాన్ని తయారు చేద్దామని ఒక శిల్పిని పిలిపించి విగ్రహాన్ని తయారు చేయమన్నారంటండి. ఆ 2 రాయిల్లో ఒక రాయి అంటండి అస్సలు కొట్టడానికి ఇష్టపడలేదంట. అమ్మో నన్ను కొట్టొద్దు, నేను భరించలేను చెప్పిందంట. చెప్తే అప్పుడు ఆ శిల్పి ఏం చేశాడంటే 2వ రాయిని చెక్కడం మొదలు పెట్టాడు. మొత్తానికి విగ్రహాన్ని తయారైపోయిందండి. తయారైపోయి గుళ్ళో పెట్టారు. అప్పుడు ఆ 2వ బండ ఉంది కదా, దాన్ని ఏం చేశారంట, తీసుకెళ్లి కొబ్బరికాయలు కొట్టడానికి పెట్టేశారంటండి. అంటే ఇక్కడ ఏదైతే దెబ్బలకి తట్టుకుందా రాయ, తట్టుకుని ఏం చేస్తుంది, విగ్రహంగా తయారైపోయింది. అందరూ రోజు పూజలు చేస్తున్నారు, దేవుడి విగ్రహం కదా అది, అందుకని అందరూ పూజలు చేస్తున్నారు. కానీ ఏదైతే ఒప్పుకోలేదు, ఒక రాయి నాకు దెబ్బలు వద్దు, నన్ను కొట్టొద్దు అని చెప్పింది కదా, ఆ రాయి ఏం చేస్తుంది, ప్రతిరోజు దెబ్బలు తింటుందండి, ప్రతిరోజు కొబ్బరికాయలు కొడుతున్నారు దాని మీద. అంటే ఎప్పుడైతే మన సమస్యలకి
ఇవన్నిటికి అందరికీ ఉంటాయండి జీవితంలో. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సంఘటన, అంటే కొంతమందికి ఫైనాన్షియల్ ఇబ్బంది అయ్యి ఉండొచ్చు, కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమందికి రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇంకా రకరకాలుగా ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని కూడా నేను తెచ్చుకున్నాననే ఆ జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటామోనండి, మనం కూడా దైవంగా మారతాము. ఆ రాయి ఎలా మారిందండి? అది దెబ్బలకు తట్టుకుంది, ఆ సమస్యలన్నింటినీ తట్టుకుని నిలబడేసరికి ఏమైంది, దైవం అయిపోయి అందరితోనూ ప్రతిరోజు పూజలు అందుకుంటుంది. మనం కూడా ఎప్పుడైనా దెబ్బలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకే ఉన్నప్పుడు, మనం ఎరుకుతూ ఉండాలండి. ఎరుకుతూ ఉండి నా జీవితం ఏంటి ఇలా ఉంది అని తిట్టుకోకుండా, దాన్ని కూడా ఎప్పుడైతే సరే నేను తెచ్చుకున్నానని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తుంటామో, దాని నుంచి పక్కకి ఆటోమేటిక్ ఈజీగా ఎలాంటి ఒత్తిడి లేకుండా పక్కకి వెళ్ళిపోతామండి ఆ సమస్య నుంచి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో శిల్పి ఏం చేశాడండి, ఆ రాయిని ఒక రాయిని విగ్రహంగా తయారు చేశాడు. ఆయన దేవుళ్లాగా తయారు చేసేసాడు. అంటే ఏం చేశాడు ఆ శిల్పి, ఆ రాయి లోపల విగ్రహం ఉంది, ఆయన కొత్తగా తీసుకొచ్చాడు అంటే తీసుకురాలేదు. ఆ విగ్రహం చుట్టూ ఏదైతే పేరుకుపోయిందో, అనవసరమైనది ఏదైతే ఉందో అదంతా తొలగించేశాడు. తొలగించేసరికి దైవత్వం కనపడింది. మనం కూడా అలాగే మనలో పేరుకుపోతే తెలియకుండా మనలో కామక్రోధాలు, అరిషడ్వర్గాలు, మళ్ళీ ఈ అహంకారం, మమకారాలు, రాగద్వేషాలు, ఈ బంధాలు ఇవన్నీ పేర్చేసుకుంటున్నాం మనము. ఎప్పుడైతే వీటన్నింటినీ తొలగించుకుంటామో మన లోపల నిజంగా ఉన్న ఆ దైవాన్ని మనం చేరుకుంటాము. అయితే అంత ఈజీనా అవి తొలగించుకోవడం అనిపిస్తుంది కదండి మనకి. అంత ఈజీగా ఎలా తొలగించేసుకుంటాం? చిన్నప్పటి నుంచి ఏయో భావాలతో పెరిగిపోయాము. మనలో కోపాలు, ద్వేషాలు, ఎవరైనా మనల్ని తిట్టారనుకోండి, కోపం రాకుండా ఎలా ఉంటుంది, ద్వేషం రాకుండా ఎలా ఉంటుంది, మనకు అలా అనిపిస్తుంది కదా. ఒక చిన్న గురువు గారి స్టోరీ చెప్పుకుందామండి. ఒకప్పుడు అంటండి, ఒక ఆశ్రమంలో ఒక సాధువు తన శిష్యులకి ఉపన్యాసం ఇస్తున్నాడంట. అప్పుడే ఆశ్రమంలో ఒక అపరిచితుడు ప్రవేశించాడంట. ప్రవేశించి ఆ సాధువుని చాలా తిట్లు తిట్టేస్తున్నాడంటండి. కొంతమంది చూడండి, సాధువుల్ని చూసినా కూడా, వాళ్ళు ఏం చేసినా కూడా తప్పు పడుతూ ఉంటారు కదా. బుద్ధుడిని ఎంతో మంది తిట్టేవారు, అలాగే ఈ సాధువుని కూడా తిడుతూ ఉన్నారంటండి. ఆ సాధువు ఆ వ్యక్తి వైపు చూస్తున్నారంట, ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడంటండి. కాసేపటికి తిట్టి తిట్టి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతే అక్కడ ఒక శిష్యులు ఉన్నారు కదా, ఆ శిష్యుల్లో ఒక అతనికి చాలా కోపం వచ్చిందంట. ఎందుకంటే వాళ్ళు గురువు గారిని తిడుతున్నాడు కదా, కానీ గురువు ఏం చేస్తున్నాడు అక్కడ, అస్సలు స్పందించట్లేదు. అలా వింటూ ఉండిపోయాడని ఆ శిష్యుడికి ఆశ్చర్యం వేసిందంటే, ఏంటి గురువు గారు ఎన్ని తిట్లు తిడుతూ ఉంటే ఏం మాట్లాడట్లేదు, అలాగే ఉన్నారేంటి అని ఆశ్చర్యంగా చూస్తున్నాడంటే, చాలా కోపం వచ్చిందంట ఆ తిట్లు తిట్టే అతని మీద. ఆ ఉపన్యాసం ముగిసిపోయిందంట. తర్వాత గురువు దగ్గరికి వచ్చాడంట ఆ వ్యక్తి. వచ్చి, గురూజీ మిమ్మల్ని ఆ వ్యక్తి క్రూరంగా తిడుతున్నాడు కదా, అలాంటి టైంలో మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు, చెప్పండి, అసలు అలాంటి పరిస్థితుల్లో ఎంత ప్రశాంతంగా నవ్వుతూ ఎలా ఉండగలిగారు మీరు, కొంచెం కూడా కోపం రాలేదు మీకు, మీ ముఖ కవళికలు కూడా మారలేదు, ఈ రహస్యం ఏంటి అని అడిగాడంటండి. అడిగితే అప్పుడు ఆ సాధువ చిరునవ్వుతో, ఆ రహస్యాన్ని నేను నీకు ఖచ్చితంగా చెప్తాను, అయితే ముందుగా నేను ఇంకొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలి నీకు అన్నాడంట. శిష్యుడు ఆశ్చర్యపోయాడంట. ఏంటి చెప్పండి దయచేసి అని అడిగాడంట. అడిగితే అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడంట, నువ్వు ఒక వారం తర్వాత చనిపోతావు, నీకు నీ జీవితం చివరికి వచ్చేస్తుంది, ఇంకా నీ జీవితం క్లోజ్ అయిపోయే టైం వచ్చేస్తుంది, ఇంకా 7 రోజులే బతుకుంటావని చెప్పారంట. చెప్తే వెంటనే శిష్యుడు, ఒకేసారి నేను చనిపోతావు నువ్వు అని చెప్తే ఎలా ఉంటుందండి, అలా ఒకేసారి ఇంకా స్టన్ అయిపోయాడంట ఆయన. స్టన్ అయిపోయి ఇంకా కాలు కింద నేలంతా జారిపోయినట్లు అనిపించిందంట. ఎవరో చెప్తే తను నమ్మేవాడు కాదు, కానీ గురువు మీద చాలా విశ్వాసము, గౌరవము ఉంది ఆయనకి. అందుకని నిజమని నమ్మాడు. గురువు చెప్పాడు కదా, మరి ఆయన మీద విశ్వాసం ఉంది కాబట్టి నమ్మాడు. అతను జీవించడానికి ఇంకెన్ని 7 రోజుల్లోనే చనిపోతామని చెప్పాడు కదా. చాలా కృంగిపోయాడు ఆయన, నిరాశ నిస్పృహలు, ఇంకా అసలు ఏం కూడా ఆలోచించలేకపోయాడు కూడా. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ తర్వాత ఒక క్షణం తర్వాత ప్రశాంతంగా ఆలోచించాడంటండి. ఆలోచించి ఇంకా చివరి జీవితంలో చివరి 7 రోజులే సంపూర్ణంగా జీవించాలి అని డిసైడ్ అయ్యాడంట. తన గురువు ఆశీర్వాదం తీసుకుని ఆశ్రమాన్ని విడిచిపెట్టాడంటండి. దారిలో శిష్యుడు అంటండి, తన జీవితంలో ఆ 7 రోజులు సంపూర్ణంగా అనుభవించాలనుకున్నాడు కదా, ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ 7 రోజులు నేను ఎలా గడపాలి అని ఆలోచనలో మునిగిపోయాడంట. చాలా ఆలోచించిన తర్వాత అతను ఆ గురూజీ బోధనలు ఏదైతే చేశాడో వాటిని, అప్పటి వరకు వినున్నాడు కదా గురువు గారి దగ్గర జ్ఞానము, గురువులు అందరూ ఏం బోధిస్తారు, ప్రేమతో ఉండు, కరుణతో ఉండు, వినమ్రతతో ఉండు, భగవంతుని పట్ల భక్తితో ఉండు, ఇలాంటివన్నీ బోధిస్తారు కదా. ఈ బోధనలన్నీ గుర్తొచ్చినాయి. ఏం చేయాలి అనుకున్నప్పుడు గుర్తొచ్చి, గురువు గారు ఏదైతే చెప్పారో అలాంటి ఆ గుణాలతో ఉండాలి ఈ 7 రోజులు నేను అని డిసైడ్ అయ్యాడంటండి. ఆ క్షణం నుంచి అతని స్వభావం పూర్తిగా మారిపోయిందంట. ఇప్పుడు అందరినీ ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా కలుస్తున్నాడంట. ఎవరిని కలిసినా కూడా, దేనికి ఎలాంటి సంఘటన జరిగినా కూడా ఎవరి మీద కోపం తెచ్చుకోవట్లేదంట. ఎక్కువ సమయం ఇంకా దేవుడిని స్మరించుకుంటూ గడిపేస్తున్నాడంట. ఆయన చేసిన కొన్ని పాపాలు, ఏవో చిన్న చిన్న పనులు, తప్పులు చేస్తుంటారు కదా, వాటన్నింటిని గుర్తు తెచ్చుకుని వాటన్నిటికీ పశ్చాత్తాపడ్డాడంట.
తెలిసి లేకపోతే తెలియకుండానో కొంతమందితో విభేదాలు వస్తాయి కదా, తెలిసి బాధ పెట్టినా తెలియక బాధ పెట్టినా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరినీ క్షమాపణ అడిగాడంటండి. ప్రతిరోజు తన దినచర్య ముగించిన తర్వాత ఆ భగవంతుడిని స్మరించుకుంటూ అలా గడిపేసేవాడంట. అలా 6 రోజులు జరిగినాయి అంటండి. 7వ రోజు ఇంక శిష్యుడు తన చివరి సమయం వచ్చేసింది, 7 రోజులే బ్రతుకుతామని చెప్పారు కదా, ఇంకా గురువు గారిని కలుద్దాము, ఇంకొకసారి చూడాలని అనిపించిందంట, ఇంక లాస్ట్ కదా గురువు గారిని కలుద్దామని ఈ గురువు గారి దగ్గరికి వెళ్ళాడంటండి. ఆయన పాదాలను పట్టుకుని, గురూజీ ఇంకా నేను టైం దగ్గర వచ్చింది, నాకు నా చివరి క్షణాలన్నీ మీ దగ్గర గడపాలనుకుంటున్నాను, దయచేసి చివరిసారిగా మీకు ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వండి అని అడిగాడంటండి. అప్పుడు ఆ సాధువు ఏం చెప్పారంట, నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు ఉంటాయి, నువ్వు దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించు అని ఆశీర్వదించారంట. 7 రోజుల క్రితం ఏం చెప్పారు గురువు అంటే, నువ్వు చనిపోతావు 7 రోజుల్లో అని చెప్పాడు కదా, కానీ ఇప్పుడు ఏం ఆశీర్వదిస్తున్నాడు, దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించు అని ఆశీర్వదిస్తున్నాడు. శిష్యుడు అంట కలవరపడ్డాడంట. అదేంటి అంటే, గురువు గారు పొరపాటున ఆశీర్వదించినట్టున్నారు, నేను చనిపోతానని చెప్పారు కదా అని కలవరపడ్డాడంటండి. వెంటనే తన శిష్యుణ్ణి ఆశీర్వదించిన తర్వాత గురువు అడిగాడంట, ఇప్పుడు చెప్పు, గత 7 రోజులు ఎలా ఉన్నాయి, నువ్వు మునుపట్లాగే అందరి మీద కోపంగా ఉన్నావా అని అడిగారంట. అప్పుడు శిష్యుడు ఇలా జవాబు చెప్తాడంట, అస్సలు లేదు గురూజీ, నేను అసలు జీవించడానికి కేవలం 7 రోజులే కదా ఉన్నాయి, అందుకనే ఈ 7 రోజులు నేను చాలా సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను, పనికిమాలిన ప్రవర్తనతో వాటిని ఎలా వృధా చేస్తాను, నేను ఎలా వేస్ట్ చేసుకుంటాను, నేను నా 7 రోజులు అందరినీ తిట్టుకుంటూ లేకపోతే కోపంగా ఎలా ఉంటాను నేను, దాని బదులు నేను ప్రేమపూరిత హృదయంతో అందరినీ పలకరిస్తూ చాలా ప్రేమగా చాలా హ్యాపీగా గడిపాను, ప్రశాంతంగా గడిపాను అని చెప్పారంట. అలాగే నేను బాధ పెట్టిన వాళ్ళందరినీ కూడా క్షమించమని అడిగాను అని చెప్పాడంట. చెప్తే అప్పుడు గురువు చిరునవ్వు నవ్వి, చూడు ఇప్పుడు నీకు నా రహస్యం తెలిసింది, నువ్వు కూడా అనుభూతి చెందావు, నేను కూడా ఇలాగే ఫీల్ అవుతూ ఉంటాను ప్రతి క్షణం, అంటే ఏ క్షణంలో అయినా నేను చనిపోవచ్చు, అది తెలిసి అంటే నేను ఎప్పుడు చనిపోతానో నాకు తెలియదు, మరుక్షణమే నేను ఉంటాను ఉండకపోతాను, అందుకని ఆ విషయం నాకు తెలిసినప్పుడు ఎవరినో చూసి నిందించుకోవడమో వాళ్ళని తిట్టుకోవడమో లేకపోతే నా జీవితానికి వీళ్లే కారణమని ఇలాంటి చెడు భావనలతో, అంటే సరికాని భావాలతోనూ సరికాని ఆలోచనలతోనూ నా విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటాను, అంటే జ్ఞానంతో ఉన్న గురువు ఇలా ఉంటారు కదండి, నా టైం అంతా చాలా వాల్యుబుల్, ప్రతి నిమిషం మనం అనుకుంటాం ఇంకా ఉంది ఏదో, ఇంకా ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు నేను ఇక్కడే ఉంటాను అనుకుంటాం మనం, అంటే ఈ భూమి మీద పర్మనెంట్ గా ఉండిపోయినట్టు ఫీల్ అయిపోతాం, అంటే ప్రతి ఎంతో మంది ప్రతిరోజు చూస్తూ ఉంటామండి, ఎంతో మంది చనిపోతూ ఉంటారు, మనం టీవీల్లో చూస్తాము, న్యూస్లో చూస్తాము, లేకపోతే మన పక్కిళ్ళలో ఎక్కడ చూస్తూనే ఉంటాము, అయినా సరే మనం ఏంటంటే నేను నిత్యము ఇక్కడే ఉండిపోతాను అన్నట్టు ఫీల్ అయ్యి ఏదైనా చిన్న సమస్య వస్తే దాన్ని పెద్దగా చేసేసుకుంటాము. ఆయన ఏం చెప్తున్నారు ఇప్పుడు, మరు నిమిషం నేను ఉంటానో లేదో నాకు తెలియదు, అలాంటప్పుడు ఈ నిమిషాన్ని నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, పక్కన వాళ్ళని తిట్టుకుంటూ వాళ్ళేదో నన్ను తిడుతూ ఉంటే వాళ్ళ మీద ద్వేషం చూపిస్తూ కోపం చూపిస్తూ ఎందుకుంటాను, అలా చేసామంటే ఏం చేస్తున్నట్టు సమయాన్ని వృధా చేసుకుంటున్నట్టు, అందుకని దాని బదులుగా అందరి పట్ల నా హృదయాన్ని తెరిచి ఉంచి నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అని గురువుగారు చెప్తున్నారండి. ఇవి చెప్తున్నారంటే ఏంటంటే వాళ్ళు అది స్టోరీ కాదు, మనం కూడా మన జీవితంలో ప్రతి నిమిషం చాలా విలువైంది. ఎవరో తిట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎవరికి హాని చేస్తున్నాం, అక్కడ మనకు మనమే హాని చేసుకుంటున్నాం. ఇందాక మనకు ఆ సుమతి పద్యంలో కూడా మనం నేర్చుకున్నది అదే కదా, ఏం చెప్తున్నారు, అపకారికి ఉపకారం చేయడం ఎంతో గ్రేట్, మనం ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేయడం కాదు, అపకారికి కూడా ఉపకారం ఎవరైతే చేస్తారో వాళ్ళే దైవత్వానికి చేరువలోకి వెళ్తున్నారు. అందుకని పశ్చాత్తాపము, పగ, తగాదాలు, వాదనలు ఇవన్నీ పెట్టుకుని వృధా చేయడానికి జీవితం చాలా చిన్నది. మనం వీటితో గడిపేసామనుకోండి ఏమవుతుంది, మన జీవితాన్ని వృధా చేసేసుకుంటున్నాము. ఎంతో అమూల్యమైనది జీవితం, మానవ జీవితం కోసం ఎంతో మంది క్యూలు కట్టి నిలబడి ఉన్నారండి. అలాంటి జీవితంలో ఒక్క క్షణాన్ని వృధా చేసుకున్నా కూడా అది వేస్ట్ అయిపోయినట్లే. అందుకని ప్రతి క్షణాన్ని ఏంటంటే క్షమించడము, ముందుకు సాగిపోవడమే. మనల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, అలాంటప్పుడు కూడా మనం ఎలా ఉంటామో అనేది ఇంపార్టెంట్. పక్కన వాళ్ళు మనల్ని తిట్టారా లేకపోతే కొట్టారా కాదు, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకుందామండి, మన జీవితాన్ని నాశనం చేసేసాడు అనుకుంటాం, మనం నాశనం చేసినందుకు అతనికి కంపల్సరీ పనిష్మెంట్ ఉంటుంది, ఆ పనిష్మెంట్ మనమే ఒక్కర్లా యూనివర్స్ ఇస్తుంది. అందుకని ఎవరిని ప్రతి ఒక్కళ్ళని క్షమించడం, మనం ప్రేమించడము, మన హృదయాన్ని తెరిచి ఉంచి ఎప్పుడైతే అలా ఉంటామోనండి మన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవడం, అలా ముందుకు సాగిపోవడమే జీవితం. ప్రతి నిమిషం ఎలా ఉండాలంటే ఎప్పుడు చిరునవ్వుతో ప్రశాంతంగా హాయిగా ఆనందంగా మన జీవితాన్ని గడపగలగాలి. ఏదైనా సరే, ఓహో ఇక్కడ ఎవరో తిట్టారనుకోండి, ఇక్కడ నేను ఎలా ఉన్నాను, ఆ అనుభవం కోసమే నేను వచ్చాను, వాడు నన్ను తిడితేనే నేను ఎలా రియాక్ట్ అవుతాను అనేది తెలుసుకోవడం కోసం పై లోకంలో వచ్చేటప్పుడు నువ్వు నన్ను తిట్టు, ఆ టైంలో తిట్టినప్పుడు నేను ఎలా ఉంటానో చూద్దాము అని మనం పరీక్ష కోసం వచ్చాము ఇక్కడ. కానీ పరీక్ష సమయంలో ఏం చేస్తున్నాము, ఆ ఆన్సర్ సరిగ్గా రాయకుండా వాడిని తిట్టేసుకుంటున్నాం మనం.
అంతే కదా, ఎవరైనా మనల్ని తిట్టారంటే ఊరుకుంటున్నామా? వెంటనే రియాక్ట్ అయిపోతాం మనం. నన్ను ఎందుకు తిడుతున్నావు, నేను అసలు తప్పే చేయలేదు. నిజమే, తప్పు చేయలేదు, కానీ వాడు తిట్టినప్పుడు కూడా ఎలా ఉంటున్నాం, మనం ప్రశాంతంగా ఉంటున్నామా అనేది మనం ఇక్కడ నేర్చుకోవడానికి, మన అనుభవం తీసుకోవడానికి, వాడు తిట్టినప్పుడు కూడా నేను ప్రశాంతంగా ఉంటున్నాను అనేది నేర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను అనే భావన ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో మనకి ఎవరి మీద కోపాలు ద్వేషాలు ఉండకుండా ఉంటాయి. మనం మన జీవితాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటాం. అప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఈ దేవుళ్ళు అనుకుంటున్నాం కదా మనం, రాముడు, కృష్ణుడు, శివుడు, ఎవరైనా సరే వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత మన దగ్గరికి వచ్చి మనల్ని తీసుకెళ్తూ, ఆహా ఎంత అద్భుతంగా జీవించావు నీ జీవితం అంటే, మనం మన దివ్యత్వాన్ని ఇక్కడ ఉండగానే తెలుసుకోవాలి. తెలుసుకుంటే అక్కడ నిజంగా కలుసుకుంటాం. వాళ్ళందరూ మనల్ని గుర్తిస్తారు, మనల్ని అంటే ఎప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఒక బుక్ ఉందంటండి, శ్రీరాముడు భక్తులందరి పేర్లు ఒక బుక్ లో రాశారంట. హనుమంతుడు ఒక రోజు ఆ బుక్ చూశారంట. చూసి ఏంటి ఇందులో ఆయన పేరు లేదంట. ఎందుకంటే అసలు శ్రీరాముడు భక్తులు అనగానే హనుమంతుడే కదా గుర్తు వస్తాడు. హనుమంతుడికి బాధ వచ్చిందంట, ఎందుకంటే మరి ఆయన ఎంతో భక్తుడు కదా, ఇదేంటి నా పేరు లేదు అని అడిగితే అప్పుడు శ్రీరాముడు చూపించాడంట. దానికి సెపరేట్ బుక్ ఉంది. ఆ బుక్ లో ఏంటది అంటే, శ్రీరాముడు ప్రేమిస్తున్నాడంట. ఎవరిని ప్రేమిస్తున్నాడంటే, మనం ఎప్పుడైతే ఆ ఎలా ఉన్నాడండి హనుమంతుడు, శ్రీరాముడు ఎలా ఉంటే ఏది చెప్పినా సరే కాదు అనకండి, అంటే ప్రతిదీ ఆ ధర్మ మార్గంలో ఉంటూ శ్రీరాముడు మెచ్చుకునేలాగా ఉన్నాడు హనుమంతుడు. మనం కూడా ఏంటంటే ఎంతసేపు దైవాన్ని ప్రార్థించడం, ప్రార్థించడం అంటే ఏంటి, వెళ్ళి దేవుణ్ణి, దేవుడా నాకు అదివు, నాకు ఇదివు, నా జీవితం ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, ఇలా ఎంతసేపు కోరికలు కోరుకోవడానికి కాదు మనం వెళ్ళడానికి. నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చావు, థ్యాంక్ యూ అని కృతజ్ఞతలు చెప్పడానికి మనం దేవుణ్ణి ప్రార్థించాలి. పక్కన వాళ్ళకి ఏం సాయం చేయాలా ప్రతి క్షణము మనం అలాంటి ఆలోచనలతో ఎప్పుడైతే ఉంటామోనండి, ఆ దైవం లిస్టులో మనం ఉంటాము. మనం దైవాన్ని ప్రేమించడం కాదు, ఆ దైవం మనల్ని ప్రేమించేలాగా మనం ఉండాలండి. అలాంటి జీవితం జీవించడానికి ఎప్పుడైతే మనం ఆ స్టేజ్కి వస్తామోనండి, అప్పుడు మనకి ముక్తి మోక్షం అంటాం కదా, ఆ స్టేజ్కి చేరుకున్నట్టు మనం అలా ఎప్పుడైతే జీవించగలుగుతామో దానికోసము నిరంతరము మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. కోపం వచ్చినా ఎరుకుతూ ఉండడం అంటే ఎందుకు అంటే, ప్రతి నిమిషము ఎప్పుడైతే ఎరుకుతూ ఉంటామో అప్పుడు మనకే తెలుస్తుంది ఏంటి ఎప్పుడు ఎరుక కోల్పోతున్నామో గమనించుకోండి. ప్రతి నిమిషం గమనించుకోండి, గమనించుకుని రాసుకోండి. నేను ఈ రోజు ఈ టైంలో ఎరుక కోల్పోయాను. కోపం వచ్చింది, వస్తుంది రాదా, వస్తుంది, అందరికీ వస్తుంది, నాకు కూడా వస్తుంది. పిరాకు తెప్పించారనుకోండి, కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎంత తొందరగా, ఎందుకంటే మనం మానవ జీవితంలోకి వచ్చామండి, సహజం అవి. కోపము, ద్వేషము, అసూయ, అహంకారాలు ఇవన్నీ సహజం. కానీ ఎంత తొందరగా వాటన్నింటి నుంచి బయటపడిపోతున్నామా అనేది చాలా ముఖ్యము. అందుకని ఎరుకుతూ ఉంటూ ప్రతి నిమిషము ఇలాంటి భావాలు వచ్చినాయి అనుకోండి, నకారాత్మక భావాలు, ఈ కోపాలు, ద్వేషాలు, అసూయలు, అహంకారాలు, భయాలు, భారాలు, వీటన్నింటినీ సాధ్యమైనంత వరకు ఎరుకుతూ ఉంటూ ప్రతి నిమిషము దాని నుంచి, దానిలో చిక్కుకుపోకుండా బయటకు వచ్చేయాలండి. ఎంత తొందరగా బయటకు వచ్చేస్తే అంత జ్ఞానంతో మనం ఉన్నట్లు లెక్క. రోజు చెప్పుకుంటున్నాం మనం ఏంటంటే, ఏ క్షణం అయితే మనం ఆనందంగా ఉండట్లేదో ఆ క్షణం మనం జ్ఞానంతో లేనట్టంటండి. జ్ఞానంతో ఎప్పుడైతే ఉంటామో ప్రతి క్షణము పరమానంద స్థితిలో ఉంటాం మనము. నిర్వాణ షట్కంలో చెప్తారు కదండి, శంకరాచార్యులు ఏం చెప్తారు, నేను మనస్సుని కాదు, నేను బుద్ధిని కాదు అంటే, అన్ని నేను కాదు, నేను కాదు, నేను పంచభూతాలు కాదు, నేను పంచకోశాలు కాదు అని ప్రతిదీ నేను కాదు, నేను తల్లిని కాదు, నేను తండ్రిని కాదు, నేను భార్యని కాదు, నేను భర్తని కాదు అని నేను ఏదైతే కాదు 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 అని తీసేస్తూ వెళ్తారు అన్ని. చివరికి ఏంటి, ఎవరో అసలైన నేనంటే ఎవరంటే వీటన్నిటిని చూస్తున్న సాక్షిని. ఎప్పుడైతే మనం ఆ సాక్షిలా ఉండగలుగుతామో అండి, ఇప్పుడు మన జీవితంలో ఏదేదో జరుగుతూ ఉంటాయి, దాన్ని చూడగానే కోపం వచ్చేస్తుంది మనకి. అప్పుడు ఆ కోపాన్ని చూస్తున్నాం కదా, ఎవరు చూస్తున్నారు, నాకు కోపం వచ్చిందని ఎలా తెలుస్తుంది, ఎవరో గమనించారు కదా, ఆ ఎవరైతే గమనిస్తున్నారో అదే నేను, అదే మనలో ఉన్న దైవత్వము. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. ఆ దైవత్వాన్ని, అది ఇంకెంతసేపు ఎలా అనుకుంటున్నామంటే, నా శరీరమే నేను, లేకపోతే నా మనస్సే నేను, నా సంతోషమే నేను, లేకపోతే దుఃఖం వచ్చిందంటే నా దుఃఖము, నా సంతోషము, నా శరీరము, నా మనస్సు, ఇలా నేను నేను అనుకుంటాం కదా. కానీ అసలైన నువ్వు ఎవరు, నీ పేరు సీత అనుకుందాం అనుకోండి, నువ్వు సీతవేనా అంటే కాదు. ఈ శరీరం నీదా, ఈ మనస్సు నీదా కాదు. మరి నువ్వెవరివి అంటే, ఈ శరీరం సీతదే కానీ నువ్వు సీతం కాదు, నువ్వు సాక్షిగా ఉన్న చైతన్యానివి, అదే సత్యము. కానీ ఈ రోజు ఏంటంటే మనం అంతా సందిగ్ధంలో ఉన్నాము, కళ్ళు తెరిచి నిద్రపోతున్నాం, కలలు కంటున్నాము, అందుకే సత్యానికి దూరం అయిపోతున్నామండి, జ్ఞానానికి దూరం అయిపోతున్నాము. అంటే అసలైన నేను అది, ఇవన్నీ కాదు, నేను ఈ శరీరాన్ని మనస్సుని కాదు, ఆ లోపల గమనిస్తున్న సాక్షి చైతన్యాన్ని అనే విషయాన్ని మర్చిపోతున్నాము. అందుకని మన లోపలికి మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో లోపలికి వెళ్ళడానికి, ఇందాక చెప్పుకున్నాం కదా, మన లోపలికి ఎప్పుడైతే అంతరంగ ప్రయాణం, దేవాలయంలోకి వెళ్తున్నాం కదా, అలా అంతరంగ ప్రయాణం ఎప్పుడైతే మన లోపల ఉన్న సరికాని గుణాలు, సరికాని భావాలు, సరికాని ఆలోచనలన్నీ తీసేసి మన లోపల ఎప్పుడైతే ప్రవేశిస్తామో ఆ ధ్యానం ద్వారా, అప్పుడు నువ్వెవరో, అసలైన నువ్వెవరో నీకు తెలుస్తుంది. నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని అనే విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాము.
మనం మన జీవితంలో చేయాల్సిన అతి ముఖ్యమైన పని అదే. మనలో ఉన్న ఆ దైవత్వాన్ని తెలుసుకోవడము. మహాయోగులంతా కూడా అదే చెప్తారు, నిన్ను నువ్వు తెలుసుకో అని. కానీ మనం దాన్ని పాటించం. ప్రతిసారి ఏంటంటే వాళ్ళని పటాలు పెట్టేసి పూజించేస్తున్నాము. అంతే కదా, ఎవరు చెప్పినా సరే దేవుళ్ళందరూ మహాయోగులు ఎవరైతే వచ్చారో అందరూ కూడా అదే చెప్పారు, నిన్ను నువ్వు తెలుసుకో అని. కానీ మనం భిన్నత్వంలో ఉంటున్నాము, దుఃఖంలో ఉంటున్నాము. సుఖము దుఃఖము, ప్రేమ ద్వేషము, ఇష్టము అయిష్టము, ఇలాంటి ద్వంద్వ భావాలన్నింటిలోనూ కూరుకుపోతున్నాము. ఇదే మాయ అంటే. నీ గురించి నీకు తెలియకపోవడమే మాయ. నువ్వు కాని దాన్ని నేను అనుకుని భ్రమపడడమే మాయ. నీ చుట్టూ ఉండే పేరు, హోదా, గౌరవము, కులము, మతము, వృత్తి ఇవన్నిటినీ నేను అని భ్రమపడిపోతున్నాం. కానీ వీటన్నింటికి అతీతంగా ఉండే సాక్షిని నేను అని తెలుసుకోలేకపోతున్నాము. మనకు ఆకలిగా ఉన్నా నొప్పిగా ఉన్నా, నాకు ఆకలిస్తుంది, నాకు నొప్పిగా ఉంది అని అంటాం కదా. కానీ బుద్ధుడు ఏం చెప్పేవారంట, తన శరీరానికి ఏం జరిగినా సరే శరీరానికి ఆకలిగా ఉంది, శరీరానికి నొప్పిగా ఉంది అనేవారంట. అంటే రమణ మహర్షి కూడా అలాగే అంటండి. ఆయన చివరి క్షణంలో క్యాన్సర్తో బాధపడేవారు కదా, చాలా బాధపడేవారు అంటండి. నైట్ అంతా నిద్రపోయేవారు కాదంట ఒక్కొక్కసారి. అప్పుడు శిష్యులు తెల్లవారిన తర్వాత, రాత్రి ఏం చాలా ఇబ్బంది పడినట్టున్నారు కదా గురువు గారు అంటే, ఆయన ఏం చెప్పేవారంట, అవును నా శరీరం చాలా ఇబ్బంది పడింది అని చెప్పేవారంట. అంటే శరీరాన్ని వేరుగా చూసేవారు వీళ్ళంతా. ఆ స్థిత ప్రజ్ఞత మనం కూడా అలవర్చుకోవాలి. అంటే శరీరము మనసు నేనే అనుకోకుండా, దానికి వచ్చే ఈ బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, వాటికి అతీతంగా ఒక సాక్షిలాగా మనం ఉండగలగాలి. నీలో ఉన్న ఆత్మే నీ కేంద్రము. శరీరము మనస్సు హృదయం ఇవన్నీ కూడా ఆత్మ చుట్టూ కమ్ముకున్న పొరలు. వాటి ద్వారా ఆత్మను చేరుకోవాలి. ఇవన్నీ ఏంటంటే మన ఆత్మను చేరుకోవడానికి మార్గాలు అంతే. కానీ వాటిల్లో కూరుకుపోవద్దు. అన్ని బాధలు ఐహిక సుఖాలు ఈ బయట పొరల్లో జరిగేవే. వాటి మధ్యలో ఉన్న సచ్చిదానందమే, అదే నీ నిజ స్వరూపము. మనము ఆ సచ్చిదానంద స్వరూపాలం మనము. కానీ మనం దాన్ని వదిలేసి ఇంకొకరు ఎవరో, బయట వాళ్ళు ఎవరో మనకి గౌరవాన్ని పొగడ్తల్ని ఆశిస్తూ ఉంటాము. ఎవరో నన్ను గౌరవించాలి, ఎవరో నన్ను పొగడాలి, ఇలాంటివి ఆశిస్తూ ఉంటాము. మనం దేన్నైతే వెంబడిస్తామో, అంటే నాకు ఇది కావాలి అని ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే పెట్టుకుంటామో ఎప్పుడు ఆనందంగా ఉండలేము. మనమే ఆనంద స్వరూపాలం. ఎవరో మనకు ఆనందాన్ని ఇచ్చేదేంటి? మన ఆనందం బయట వాళ్ళ చేతుల్లో ఎందుకు పెట్టేస్తున్నాం మనం? మన రిమోట్ కంట్రోల్ బయట వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు రిమోట్ కంట్రోల్ నొక్కితేనే మనం ఆనందంగా ఉంటున్నాము. కానీ మన చేతుల్లో మన రిమోట్ కంట్రోల్ ఉండాలి. ఈ సృష్టిలో మనిషి తప్ప ప్రతి జంతువు, ప్రతి పక్షి, పువ్వు అన్ని ఆనందంగా సంపూర్ణంగా ఉన్నాయి. మనిషి ఎందుకు అలా ఉండలేకపోతున్నాడంటే తనకు తానుగా ఉండలేకపోవడమే. అందుకని ఈ క్షణంలో ఎప్పుడైతే ఉంటామో మనము ఆ దైవత్వంతో ఉండగలుగుతాము. ప్రతి క్షణం ఆ ఆనందంతో, ఆ దైవత్వంతో ఉండగలుగుతాము. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, దేవుణ్ణి నేను నమ్ముతున్నాను అనుకుంటాం కదా. సాధారణంగా అందరూ చెప్తారు నేను నమ్ముతాను దేవుణ్ణి అని. మన జీవితం అంతా ఏంటంటే ఇలాంటి నమ్మకాలతో గడిపేస్తున్నాము. దేవుడి అస్తిత్వాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి మనం. గుడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఏం చేస్తున్నామండి, గుడిలో కూర్చుంటామండి, కూర్చుని ఎంత బయట విషయాల గురించి మాట్లాడుకుంటాం. గుడి నుంచి బయటకు వెళ్ళాక ఏం చేయాలి, ఎక్కడ లంచ్ చేయాలి, లేకపోతే ఈ రోజు ఏంటి ప్రోగ్రాము. గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం, ప్రశాంతంగా కాసేపు కూర్చుని లేవాలి అంటే ఏంటి, జస్ట్ ఇలా కూర్చుని పైకి లేచేస్తాం మనం. అలా కాదు, కాసేపు ప్రశాంతంగా కూర్చుంటే అక్కడ ఉన్న ఎనర్జీని తీసుకోమని మన పెద్దలు చెప్పారండి. కానీ మనం ఏంటంటే అప్పుడు కూడా కూర్చోమన్నారు కానీ కూర్చుంటాము. కూర్చుని ఏంటి, బయట లౌకిక విషయాలు మొదలు పెడతాం మళ్ళీ అక్కడ కూడా. అలా కాకుండా ప్రశాంతంగా ఎప్పుడైతే కూర్చుంటామో ఆ ఎనర్జీని తీసుకోగలుగుతాము. తీసుకుని అప్పుడు ఆ ఎనర్జీతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అప్పుడు మనలో ఉన్న దైవత్వానికి దగ్గరగా ఉంటాం మనం. కానీ మనం ఏంటంటే అక్కడికి వెళ్ళి కూడా ఈ భౌతిక విషయాల్లో చిక్కుకుపోతున్నాము. ఆడవాళ్ళు అయితే నగల గురించి, చీరల గురించి, మగవాళ్ళు అయితే ఆర్థిక విషయాల, ప్రణాళికల గురించి, రాజకీయాల గురించి, ఆఫీస్ విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు అక్కడ కూడా. కానీ మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక గ్రంథాలు, వేదాలు, ఉపనిషత్తుల్లో విషయాలన్నీ సంపూర్ణంగా అర్థం చేసుకుని వాటిని ఆచరించట్లేదు, ఎప్పుడైతే వాటిని అర్థం చేసుకుంటామో అప్పుడు అర్థమవుతుంది మనలో ఉన్న దైవత్వం గురించి. నీళ్లు తాగితే దాహం తీరుతుంది అని అందరికీ తెలిసిందే కదా ఈ విషయం. అలా అని మనం నీళ్లు తాగితే దాహం తీరుతుంది, నీళ్లు తాగితే దాహం తీరుతుంది అని 10 సార్లు అనుకున్నాం అనుకోండి, దాహం తీరిపోతుందా మనకి? ఇంకా దాహం పెరిగిపోతుంది, అంతే కదా. ఆ నీళ్లు తాగితేనే దాహం తీరుతుంది, అలా అని ఆ మాట అనుకుంటే అవ్వదు కదా. లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తామండి, ఏదో అనారోగ్యం ఉంది, ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారు, తీసుకొచ్చి మనం దాన్ని చూసి పూజిస్తే మనకి తగ్గిపోతుంది అనారోగ్యం. ఆ టాబ్లెట్స్ తెచ్చుకుని మనం వాడితేనే కదా అవి తగ్గిపోతుంది. అండ్ మనం కూడా అలాగే ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం కృష్ణుడు, బుద్ధుడు, సాయిబాబా ఇలాంటి వాళ్ళ విగ్రహాలు, వాళ్ళందరూ కూడా మనకు డాక్టర్లు. అంటే మన శరీరాన్ని, మనకు ఆధ్యాత్మిక డాక్టర్లు, వీళ్ళంతా ఆధ్యాత్మిక గురువులు కదా మనకి. వాళ్ళంతా కూడా చెప్పినవి ఏం చెప్పారు, మనలో ఉన్న నిరాశ, నిస్పృహలు ఇవన్నిటిని తీసేయండి, మీలో ఉన్న సరికానివన్నీ తీసేయండి అని చెప్పారు వాళ్ళు. మనం ఏం చేస్తున్నామంటే ఫోటోలు పెట్టి ఫోటోలను పూజలు చేస్తున్నాము. దానివల్ల ప్రయోజనం ఏంటి? రాముడిని పూజిస్తున్నాము, ఒక పక్కన పూజిస్తూ ఉంటారండి, అన్నదమ్ములతో తగాదాలు పడుతూ ఉంటారు, ఆస్తి తగాదాలు, రకరకాల తగాదాలు ఈ రోజు మనం చూస్తున్నాం కదా. అన్నదమ్ములతో, అందరితో, తల్లిదండ్రులతో అందరితో గొడవలు పడుతున్నారు. కానీ రాముడు ఏం చేశాడండి? అంటే రాముడు చేసినట్టు మనం ఉంటున్నామా ఈ రోజు అంటే? ఉండట్లేదు. కానీ ఆ రాముడు అంటే పూజ, మళ్ళీ భక్తి. రాముడిని మాత్రం ప్రతి చోట రాముడిని చూసేసి, రాముడు కనపడితే చాలు ఫోటోకి దండం పెట్టేయడం రాముడికి.
చేస్తూ ఉంటారు. కానీ రాముడు ఏం చేశాడు ఆ జీవితంలో మాత్రం చేయట్లేదు మనం. అందుకని మనం వారి జీవన శైలి నుంచి ఆ దేవుళ్ళు ఎవరైతే అనుకుంటున్నామో వారి జీవన శైలి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము అంటే ఇక్కడ భక్తి మార్గం నుంచి మనం ఇంకా జ్ఞాన మార్గంలోకి రావాలి. ఇంక దేవుణ్ణి పూజించడం ఏంటి ఒక స్టేజ్ లో అది. ఎందుకు పెట్టారు అంటే దేవుణ్ణి దేవుడు అని సెపరేట్ గా ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడండి మన ఇంట్లో, చిన్న చిన్న బాబు ఉన్నాడు, ఇంకా స్కూల్కి ఏం వెళ్ళట్లే, చిన్న బాబుకి మనం ఏనుగు బొమ్మ చూపిస్తాము. ఒక చిన్న బుక్స్ కొంటాం కదండి, ఇది ఏనుగు అని చెప్తాం మనం. అప్పుడు వాడికి అర్థమవుతుంది, ఏనుగు బొమ్మని చూస్తాడు కదా, అప్పుడు నిజంగా ఏనుగుని చూసినప్పుడు ఇది ఏనుగు అని గుర్తుపడతాడు. మనం కూడా అలాగే ఏంటంటే అందరూ దేవుడు ఉన్నాడు అంటే నమ్మరు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఇలాంటి గుణాలతో ఉంటాడు, ప్రేమతో ఉంటాడు, ఇలా మనకి అన్ని ఆశీర్వాదాలు ఇస్తాడని చెప్తే ఎవరైనా నమ్ముతారండి. కానీ అందుకని ఎవరికైతే తెలియదు, అజ్ఞానంలో ఉన్నారు కదా కొంతమందికి, ఇలా చెప్పినా అర్థం కాని చిన్న స్టేజ్ ఆత్మస్థితిలో చిన్న స్థితిలో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఏంటంటే దేవుడిని ఒక విగ్రహం రూపంలో చూపించారు. వాళ్ళకి దేవుడు అనేవాడు ఉంటాడు, దేవుడు అంటే ఇలాంటి గుణాలతో ఉంటాడు అని చూపించడానికి విగ్రహాలు పెట్టారు. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఆ విగ్రహాలనే పూజించేస్తూ అదే సర్వస్వం అనుకుంటూ, దేవుని పూజించడం తప్పు కాదండి. ఏం పూజించాలంటే వాళ్ళ గుణాలను పూజించాలి. వాళ్ళ గుణాలను పూజించి మనలో కూడా అలాంటి గుణాలను అలవర్చుకోవాలి. కానీ వాటిని ఆచరించకుండా వాళ్ళు ఎలా ఆచరించారో, వాళ్ళ జీవితంలో వచ్చిన సమస్యలను ఎలా ఎదుర్కొన్నారో అవి కూడా మనం కూడా అవన్నిటిని ఆచరించాలి. వాళ్ళు ఎలా బ్రతికారో మనం కూడా అలా బతికి చూపించాలి. అలా ఆచరించకుండా ఎంత పూజించినా దాంట్లో అర్థం లేదు. దానికి ఏం చేయాలి, మన మనసుని శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి చేసుకోవడమే ధ్యానం. అంటే మనలో ఉన్న వాసనలు, మాలిన్యాలు ఇవన్నిటిని తొలగించుకోగలుగుతాం ధ్యానంలో. ఎప్పుడైతే ధ్యానం చేసుకుంటూ ఉంటామో, మన అంతరంగంలోకి వెళ్తూ ఉంటామో, అప్పుడే మనం ఆ దైవాన్ని తెలుసుకోగలుగుతాము. ధ్యానం అనేది కొత్తగా ఏదో పొందడం కాదు, మనలోనే ఉన్న పరమాత్మను గుర్తు చేసుకునే ప్రయాణము. థ్యాంక్ యూ.